హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మాకైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మరి మీ పరిస్థితి ఏమిటి? ఈ ఎండలు సరిపోవని రోహిణి కార్తీ కూడా మొదలైంది. అసలు రోహిణి కార్తీ అంటే ఏమిటి? ఈ సమయంలో రోకళ్ళు పగిలే అంత ఎండలుంటాయని పెద్దలు ఎందుకంటారు? వేసవి కాలంలో ఎండకు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? అసలు ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముఖ్యంగా రోహిణి కార్తీ సమయంలో ఎందుకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక మనం ముందు వీడియోలో మన ప్రశ్నలకు సమాధానం కామెంట్ చేసిన వారు మిరియాల పెప్పర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. లాస్ట్ వీడియోలాగే ఈ వీడియోలో కూడా కొన్ని ప్రశ్నలు ఇవ్వబోతున్నాను. వాటికి సమాధానం కామెంట్ రూపంలో ఇవ్వండి. కనీసం 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా వేసవికాలం మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. ఈ వేసవికాలం చివరిలో వచ్చేదే రోహిణి కార్తీ. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే వరకు ఉండే దాదాపు 15 రోజుల కాలాన్ని రోహిణి కార్తీగా పిలుస్తారు. రోహిణి కార్తీ అంటేనే మండే ఎండలు, తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోతకు ప్రతీకగా పిలుస్తారు. ఈ కాలంలో సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. దీనివల్ల శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోయి డిహైడ్రేషన్, వడదెబ్బ, తీవ్రమైన తలనొప్పి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఎండ తీవ్రతకు ప్రాణాలు కూడా పోవచ్చు. సాధారణంగా మనం గమనిస్తే మనం ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు తలనొప్పిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మన మెదడుకు నీరు అవసరమైనప్పుడు అది మనకు సంకేతాలను పంపిస్తుంది. దాని ప్రతీకగా మనకు దాహం వేస్తుంది. ఎప్పుడైతే మనకు దాహం వేస్తుందో అప్పుడు మన మెదడుకి నీరు కావాలి అని అర్థం. ఇక ఎండాకాలంలో మనం ఎక్కువ మొత్తంలో చెమట రూపంలో నీరు కోల్పోతాం కాబట్టి మన మెదడుకు చాలా నీరు అవసరం అవుతుంది. దాని కారణంగానే మనకు దాహం ఎక్కువగా అనిపిస్తుంది. అది తలనొప్పిగా దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలా అని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత దాహం బాగా వేస్తుంది కదా అని ఎక్కువ మొత్తంలో ఒకేసారి నీళ్లు తాగకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అది నేరుగా మన గుండె, కిడ్నీ, తలపైన ప్రభావం చూపిస్తుంది. అప్పటి వరకు వేడిని తట్టుకుంటూ ఉన్న మన శరీరం వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి, కడుపు నొప్పి, ఇంకా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ పరిగెత్తి వచ్చిన తర్వాత కానీ నీళ్లు తాగే ముందు కొంత సమయం కూర్చొని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఆగాలి. అత్యవసరమైతే మన గొంతు తడిచే అంత నీటిని తీసుకొని ఆ తర్వాత నిదానంగా నీరు తాగాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో ప్రజలు బయటికి రాకూడదని వైద్యులు మరియు వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తారు. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ వంటివి తప్పనిసరిగా వాడాలని, లేత రంగులో లైట్ కలర్లో ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలని స్పష్టం చేస్తారు. వేసవి కాలంలో మనం ఎక్కువగా ఎదుర్కొనేది డీహైడ్రేషన్. దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎండల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మరియు ఎప్పుడూ చల్లగా ఉంచుకోవడానికి ఆహార అలవాట్లలో కొన్ని మార్పులను చేసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కేవలం నీళ్ళే కాకుండా తరచూ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. ఓఆర్ఎస్ వంటి డీహైడ్రేషన్ నుంచి కాపాడే లిక్విడ్స్ తాగుతుండాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తీసుకోవాలి. అంటే వాటర్ మిలన్, దోసకాయ, మోసంబి, ఖర్జూర వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల
శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మన వాతావరణాన్ని అంచనా వేయడానికి అత్యాధునికమైన టెక్నాలజీతో కూడిన మిషన్లు వచ్చాయి. కానీ మన పూర్వీకులు ఇలాంటివి ఏవీ లేకుండా, ఆధునిక శాస్త్రం పరికరాలు లేకపోయినా కేవలం అనుభవంతోనే వాతావరణ మార్పులను అత్యంత ఖచ్చితంగా అంచనా వేసేవారు. ఇది ఎండకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోహిణి కార్తీ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ టైం. క్వశ్చన్ నెంబర్ 1. మన వీడియోలో చెప్పుకున్న దాని ప్రకారం రోహిణి కార్తీ ఎన్ని రోజులు ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 2. ఎండాకాలంలో ఎక్కువ శాతం మన శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల మనం ఎదుర్కొనే పరిస్థితిని ఏమంటారు? క్వశ్చన్ నెంబర్ 3. వేసవి కాలంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు? క్వశ్చన్ నెంబర్ 4. మనం పరిగెత్తి వచ్చిన లేదా ఎండకు బయటికి వెళ్ళి వచ్చిన ఎంతసేపటి తర్వాత నీరు తాగాలి? క్వశ్చన్ నెంబర్ 5. నీటి శాతం అధికంగా ఉండే పండ్లు ఏవి? ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.